దిమ్మ తిరిగే రేంజ్లో అఖండ తాండవం ప్రీ రిలీజ్ బిజినెస్. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన అఖండ 2. లోక కళ్యాణానికి అఖండ తాండవం అంతా సిద్ధం. ఇంతకీ అఖండ తాండవం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 పై రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత వస్తున్నటువంటి 4వ సినిమా కావడంతో ఈ కాంబోపై ఆడియన్స్లో స్పెషల్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవనున్నటువంటి ఈ మూవీ అఖండ విశ్వాన్ని ఇంకా పెద్ద స్కేల్లో చూపించబోతున్న ప్రచారం సినిమా బజ్ను మరింత పెంచింది. భారీ బడ్జెట్, శక్తివంతమైనటువంటి బాలయ్య గెటప్, బోయపాటి స్కేల్, తమన్ మ్యూజిక్ అన్నీ కలిపి అఖండ 2ను టాలీవుడ్లో ఈ ఇయర్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా నిలబెట్టాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామచంట, గోపియచంట అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి ఈ మూవీకి బాలయ్య రెండో కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తుంది. గతంలో అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించడంతో అఖండ 2కు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఓవర్సీస్లోనూ విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. ఈ సిచ్యువేషన్లోనే అఖండ 2 థియేట్రికల్ రైట్స్ బాలయ్య కెరీర్లోనే అత్యధిక రేట్లకు అమ్ముడుపోయాయి. ఉత్తరాంధ్ర ఏరియా రైట్స్ను గాయత్రి దేవి ఫిల్మ్ సతీష్ 13.50 కోట్లకు, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ 9.50 కోట్లకు, ఈస్ట్ గోదావరి హక్కులను విజయలక్ష్మి సినిమాస్ 8.25 కోట్లకు దక్కించుకున్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లా రైట్స్ని నాని వెంకట్ 7 కోట్లు, వెస్ట్ గోదావరి రైట్స్ని 6.5 కోట్లు, నెల్లూరు రైట్స్ని కావలి భరత్ 4.4 కోట్లు చెల్లించి డీల్ క్లోజ్ చేశారు. ఇక బాలయ్యకు కంచుకోట అయిన సీడెడ్ ఏరియాలో రైట్స్ను శోభన్ ఏకంగా 24 కోట్ల భారీ మొత్తానికి తీసుకోవడం విశేషం. ఈ మొత్తం బిజినెస్ బాలయ్య కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్గా, థియేట్రికల్ డీల్గా ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇంతేకాదు, నెట్ఫ్లిక్స్ కూడా అఖండ 2 ఓటీటీ రైట్స్ కోసం 80 కోట్లకు పైగా వెచ్చించినట్లు ఫిలిం నగర్లో చర్చలు వినిపిస్తున్నాయి. బాలయ్య కెరీర్లోనే ఓటీటీ రైట్స్ అత్యధిక మొత్తానికి అమ్ముడైన సినిమాగా ఇదే అవుతుందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా. ప్రజెంట్ అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అఖండ 2 మొత్తం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 135 కోట్లకు పైగా జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అంటే సినిమా లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్గా సుమారు 140 కోట్ల షేర్, దాదాపు 270 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. బోయపాటి శ్రీను ఈసారి నిర్మాణ విలువలు అండ్ విఎఫ్ఎక్స్, యాక్షన్ బ్లాక్స్ అన్నీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ స్కేల్లో సినిమాను తీర్చిదిద్దినట్లు సమాచారం. దీంతో అఖండ బడ్జెట్ 120 కోట్లు దాటేసిందని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్యకి హిట్ టాక్ వచ్చినటువంటి సినిమాలు ఎప్పుడూ కాసుల వర్షమై కురిపిస్తాయి. గతంలో అఖండ ఇచ్చినటువంటి రేంజ్ను దృష్టిలో పెట్టుకునే ట్రేడ్ సర్కిల్స్ అఖండ 2 బాక్సాఫీస్ ర్యాంపేజ్ పై కంప్లీట్ విశ్వాసంగా ఉంచాయి. దేవుడు లేడనేటువంటి భయాన్ని జనంలో సృష్టిస్తే ఇండియా తమ చెప్పు చేతలో ఉంటుందని భావించిన శత్రు దేశాలు దానికి లక్ష్యంగా 40 రోజులు జరిగే కుంభమేళాలను లక్ష్యంగా పెట్టుకుంటారు. దానికి మంత్రశక్తులు ఉన్నటువంటి ఒక దుర్మార్గుడి అంటే ఆది పినిశెట్టి సాయం తీసుకుంటారు. అందరూ కలిసి విచ్ఛిన్నానికి ప్లాన్ చేసినప్పుడు హిమాలయాల్లో ఉండే అఖండ అంటే బాలకృష్ణ బయటకు వస్తాడు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తమ్ముడు బాలకృష్ణను కూడా తల్లి మాట కోసం రంగంలోకి దిగుతాడు. హైందవ ధర్మ రక్షణకు పూనుకున్నటువంటి అఖండ ఈ మహాయుద్ధంలో ఎలా గెలిచాడనేది మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే సమాధానం దొరుకుతుంది. విజువల్స్ అన్నీ కూడా బోయపాటి స్థాయిలోనే ఉన్నాయి. బడ్జెట్, స్కేల్ రెండూ కూడా పెరగడంతో పాటు ఈసారి అఘోరా క్యారెక్టర్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల గూస్ బంప్స్ కంటెంట్ మాత్రం డెఫినెట్గా ఖాయం. ఆది పినిశెట్టి లుక్ మాత్రం భిన్నంగా ఉంది. 3D వర్షన్ తగ్గట్టుగా స్పెషల్ ఎఫెక్ట్ బలంగా జోడించినట్లు కూడా తెలుస్తుంది. బాలయ్య మరోసారి మాస్ డైలాగులు అండ్ ఎక్స్ప్రెషన్లతో విశ్వరూపం చూపించేశారు. మెయిన్గా మాటల్లో చాలా పవర్ జోడించారు. అండ్ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా అమాంతం పెంచేసినటువంటి అఖండ తాండవం నందమూరి ఫ్యాన్స్కి ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇస్తుందో ఇంకో 15 రోజుల్లో అయితే తెలిసిపోతుంది. అయితే ఈసారి కూడా బాలయ్య అదే మ్యాజిక్ రిపీట్ చేసి భారీగా వసూలు చేస్తాడా లేదా అన్నది మాత్రం రిలీజ్ తర్వాత తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఇలాంటి బిజినెస్ అంటే యంగ్ హీరోస్ కాకుండా సీనియర్ హీరోస్లలో ఈ రేంజ్ బిజినెస్ అంటే అది కేవలం వన్ అండ్ ఓన్లీ బాలయ్యకి మాత్రమే అఖండ 2 తోటి అయితే సొంతం అయిపోయింది. ఈవెన్ చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, వెంకటేష్, నాగార్జున ఈ ఉన్నటువంటి 4 మెయిన్ పిల్లర్స్ టాలీవుడ్ హీరోలలో ఫస్ట్ టైం అత్యధిక ఓటీటీ ధర పలికినటువంటి సినిమా అఖండ 2. అండ్ దాని తర్వాత ఇంత బిజినెస్ చేసినటువంటి సినిమాగా కూడా ఫర్ ది ఫస్ట్ టైం బాలయ్య కెరీర్లోనే రాబోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఉన్నటువంటి సీనియర్ హీరోస్లలో కూడా ఫర్ ది ఫస్ట్ టైం అందరూ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ హీరోస్ పక్కన ఉన్నటువంటి యంగ్ హీరోస్ పక్కన పెడితే సీనియర్ హీరోలో ఇప్పటి వరకు పాన్ ఇండియా రేంజ్ సినిమా రాలేదు. బట్ ఫస్ట్ టైం అఖండ మాత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఇక లేటెస్ట్గా ఒక్కొక్క ఈవెంట్ అంటే నార్త్ నుంచి కూడా ప్రమోషన్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అంటే హైందవ ధర్మం, ఎస్పెషల్లీ దేవుడు, ఇలాంటి కాన్సెప్ట్ నార్త్ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా నార్త్ నుంచే స్టార్ట్ చేశారు. ఇక హిందీ అయిపోయింది, లేటెస్ట్గా బెంగళూరు కూడా కంప్లీట్ చేసుకున్నారు. దాని తర్వాత వైజాగ్లో ఒక ఈవెంట్
పాయింట్ అయిపోయింది. వరుస ఈవెంట్లతో అయితే సినిమాని ఒక రేంజ్లో అయితే ప్రమోట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ రిలీజ్కి ముందే అఖండ 2కు పెట్టినటువంటి బడ్జెట్ అంటే ఆల్మోస్ట్ 120 కోట్లు బడ్జెట్ పెడితే ఓటీటీ ద్వారానే 80 కోట్ల రిటర్న్స్ అనేది వచ్చేస్తుంది. ఇక మిగిలింది కేవలం 40 కోట్ల రికవరీ మాత్రం, అది కూడా థియేట్రికల్ రూపంలో బయటకు వచ్చేసింది, అంటే రిటర్న్ వచ్చేసింది. కాబట్టి డెఫినెట్గా లాస్ అనేది లేదు. ఇకపోతే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా అఖండ 2 తాండవం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి.